వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన యాదవరెడ్డి బుధవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తనను నాగులపల్లి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి 30 లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ 30 లక్షల్లో 10 లక్షల రూపాయలు హనుమాన్ మందిర నిర్మాణానికి, 3.5 లక్షలు ముస్లిం వెల్ఫేర్కు, 2.5 లక్షలు క్రిస్టియన్ వెల్ఫేర్కు, 2 లక్షలు ఎమర్జెన్సీ ఫండ్గా పంచాయతీ అమౌంట్లో అంటే కష్టకాలంలో ఎవరైనా పేదలకు ఎమర్జెన్సీ కోసం అది ఉపయోగిస్తానని చెప్పారు. ₹1,00,000 గ్రామంలో రామప్ప మఠం కోసం, 11 లక్షలు గ్రామంలోని రోడ్లు, మురుగు కాలువలు, ఇతర అభివృద్ధి పనులకు చేపడతానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఎల్లవేళలా గ్రామంలోనే ఉంటానని చెప్పారు. ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. నమస్తే, నా పేరు యాదవరెడ్డి. నాగులపల్లి గ్రామం, పెద్దేముల్ మండలం, వికారాబాద్ జిల్లా. సర్పంచ్ స్థానిక ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఒక యువకునిగా, ఉత్సాహవంతునిగా ఈ స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకుంటే నేను 30 లక్షలు డొనేట్ చేస్తా అని పేపర్ యాడ్స్ కానీ, పేపర్ స్టేట్మెంట్ కానీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు గ్రామ అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది. గతంలో ఎంతోమంది సర్పంచులు అయ్యారు, కానీ ఏ విధంగా కూడా వాళ్ళు వారి వారి స్వార్థాల కోసం మాత్రమే పనిచేసుకుంటూ వెళ్ళిపోయారు. నేను కొత్త తరం చూడాలనే ఆలోచనతోనే ముందుకు వస్తున్నా. 30 లక్షలు తప్పకుండా డొనేట్ చేస్తా. ఆ డొనేట్ కూడా చెప్తున్నా, ఎక్కడ ఏ అమౌంట్ ఎక్కడెక్కడ వేయాలని కూడా చెప్తున్నా. 10 లక్షలేమో హనుమాన్ మందిర్ దేవాలయానికి ఇస్తున్నా, అంటే ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే. దాని తర్వాత 2.5 లక్షలేమో క్రిస్టియన్ వెల్ఫేర్కి, 3.5 లక్షలు ముస్లిం వెల్ఫేర్కి, 1 లక్ష మఠం కోసం ఇస్తా. ఎమర్జెన్సీగా రేపటికి ఎవరికైనా పానమ్మినికి ఎవరి దగ్గర డబ్బు లేకపోతే ఎమర్జెన్సీ పర్పస్ కోసము 2.5 లక్షలు జీపే అకౌంట్లో మెయింటైన్ చేస్తూ, అది ఎవరికైనా ఆపద వచ్చిందంటే దాన్ని వాడుకునేట్లా చూసుకుంటా. దీంతోపాటు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నప్పుడు జెడ్పీ ఫండ్స్ కానీ, ఎమ్మెల్యే నుంచి వచ్చే ఫండ్స్ కానీ, ఎంపీ ఫండ్స్ కానీ వచ్చినప్పుడు ఆ ఫండ్స్ కూడా గ్రామాభివృద్ధి కోసమే పెడతా. ఎలాంటి కానీ చొరబాటుతనం కానీ ఎలాంటి పనులు కానీ చేయను. మనస్ఫూర్తిగా దైవసాక్షి చెప్తున్నా. ఈ గ్రామ ప్రజలకు నా విన్నపం, ఈ ఏకగ్రీవంగా ఎన్నుకుంటే నేను అన్ని విధాలుగా గ్రామానికి సాయం చేస్తాను. నమస్తే.